హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెస్సీ లాక్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు నేను మిరియాల చారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా చేయాలో చేసి చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము మిరియాల చారు చేసుకుంటున్నాము. దాంట్లోకి కావాల్సినవి మిరియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, చింతపండు మనము చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకుందాము. ఇది నానబెట్టుకోవాలి. ఇంకా దీంట్లోకి ఎండుమిర్చి అవన్నీ వేసుకోవాలి, చూపిస్తాను. ఫస్ట్ చింతపండు నానబెట్టుకుందాము. చింతపండు నానుతుంది. ఇప్పుడు మనము ఈ మిరియాలు ఇవన్నీ వేయించుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కొద్దిగా హీట్ ఎక్కాలి. ఇప్పుడు బాగా హీట్ ఎక్కింది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫస్ట్ మిరియాలు కొద్దిగా వేగనిద్దాము. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఒక సగం స్పూన్ ఉంటాయి మిరియాలు. మిరియాలు కొద్దిగా వేగినాక మనము జీలకర్ర వేసుకుందాము. ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాము. ఇవన్నీ బాగా వేగాలి. ఇవన్నీ బాగా సన్నమంట మీద వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వేగుతున్నాయి. ఇలా లైట్గా వేయించుకోవాలి. దీనిలను మరి మాడిపోయిన వాసన వస్తాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా గిన్నెలోకి తీసుకున్నాక మరి ఇదే బాల పెట్టుకొని మనం ఎండుమిర్చి వేయించుకుందాము. నేను 6 ఎండుమిర్చి వేసినాను. ఇవి కూడా బాగా వేగాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం పక్కకు తీసుకుందాము. ఇప్పుడు ఇదే బాలలోనే కొద్దిగా కరివేపాకు వేయించుకుందాము. ఈ కరివేపాకు కూడా బాగా వేగాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ పచ్చి కరివేపాకు మొత్తం కొద్దిగా వేగినాక తీసేయాలి. మరి ఇది కూడా మాడగొట్టకూడదు. ఇంకా లైట్గా ఫ్రై అవ్వాలి. ఇది కూడా అన్నీ వేయించుతుంటే మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కూడా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కరివేపాకును ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొన్ని ఎల్లిపాయలు వేసుకుందాము. ఇవన్నీ చల్లగా అయినాక మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ బాగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుందాము. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లెక్క చేసుకుందాము. మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా పౌడర్ లెక్క చేసుకొచ్చాను. మరీ మెత్తగా కాకుండా ఇట్లా చేసుకోండి. ఇప్పుడు మనము దీన్ని తాలింపు వేసుకుందాము. ఇప్పుడు మనము ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుందాము. ఇప్పుడు మనము సన్నగా ఉల్లిగడ్డ కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం చారు చేసుకోవాలి కాబట్టి మిరియాల చారు తాలింపుకు ఇవన్నీ ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు కూడా ఇట్లా కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. దేశ పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు డేష హీట్ ఎక్కింది. మనం ఆయిల్ వేసుకుందాము. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుందాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. చాలా ఎక్కువ పట్టదు, 1 స్పూన్ ఆయిలే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకుందాము. సగం స్పూన్ జీలకర్ర ఆవాలు వేసినాను. 1 ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు వేస్తున్నాను. ఇవి నూనెలో బాగా వేగాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు వేగిపోయాయి. ఇప్పుడు మనం ఈ సిమ్లోనే పెట్టుకొని మనం ఇప్పుడు మిక్సీ వేసుకునే పౌడర్ వేసేయాలి. మొత్తం ఆయిల్లో వేసేద్దాము. ఇది బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ వేగినట్టువే కాబట్టి ఏం వేయించాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 1/2 టీ స్పూన్ పసుపు వేసినాను. ఒక 2 నిమిషాలు ఇలా పెట్టేసి ఇప్పుడు మనము ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకున్నాను. మొత్తం గుజ్జంతా తీసుకున్నాను. దీంట్లో పోసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు పోసుకోవచ్చు. మనకు ఎంత చారు కావాలంటే అంత చారు పులుపు చూసుకొని పోసుకోండి ఫ్రెండ్స్. ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బాగా మరగాలి. 2 పొంగులు వచ్చినాక బంద్ చేద్దాము. ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసుకోండి. ఇది కొద్దిగా మరిగినాక దీంట్లో కొత్తిమీర వేసుకొని దించుకుందాము. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మరుగుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు మరిగినాక మనము కొత్తిమీర వేసుకొని దించుకుందాము. ఇలా బాగా మరిగినాక కొత్తిమీర వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి బాగా కలిపి మనం స్టవ్ బంద్ చేసుకుందాము. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.